ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇస్తే శారదత్త ఏ తప్పు చేయలేదని వెంకీబావ నిరూపిస్తే విద్యని కోడలుగా స్వాగతిస్తానన్నావు కదమ్మా. వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని ఆ వెంకిగాడు ఎప్పటికీ నిరూపించలేడు. అట్టాగే ఆ శారద హంతకురాలన్న నిజాన్ని ఎప్పటికీ అబద్ధం చేయలేడు. అందుకే అప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పినాను, ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ గా నీకు ఫారెన్ సంబంధం చూసి నిశ్చితార్థం చేసి విదేశాలకి పంపించబోతా ఉండాను. సారీ అమ్మా, చచ్చే వరకు విద్య నా వైఫ్. నువ్వు చేస్తున్న పని నేను చచ్చును ఒప్పుకోను. బాయ్. వినయ్, మమ్మీ అఖిలమ్మ, మమ్మీ అఖిలమ్మ, అమ్మా అమ్మ, అఖిలమ్మ, మమ్మీ అమ్మా. no. ఆగో, అమ్మా ఆడనే ఆగు. అమ్మా ఏంటమ్మా, ఏం చేయబోతున్నావు అమ్మా? చావబోతా ఉండా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. ముందు రివాల్వర్ తీయమ్మా. ఏయ్, నువ్వు నా మాట చెవికెక్కించుకోనప్పుడు ఈ తోట నా తల్లోకి దిగాల్సిందే. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడకమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. నువ్వే డిసైడ్ చేసుకో వినయ్. బావగారు, అమ్మ, అర్థమైందమ్మా. మమ్మీ కొంచెం ఆలోచించు అంటే ప్లీజ్ వినమ్మా. మమ్మీ, అర్థం చేసుకో అమ్మా, మమ్మీ, please ప్లీజ్ అమ్మా. మమ్మీ. మాట వినమ్మా ప్లీజ్ అమ్మా. తీయమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా ఏయ్. ప్లీజ్ అమ్మా. మమ్మీ 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 అమ్మా మమ్మీ, ప్లీజ్ అమ్మా. ఏయ్. అమ్మా, నిజం. అఖిలమ్మ, అఖిలమ్మ, ఇగోమ్మా వినయ్ బట్టలు తెచ్చేసాను. అమ్మా ప్లీజ్ అమ్మా తీయమ్మా. ఇగో నువ్వా బట్టలు కట్టుకొని పీటల మీద కూర్చుంటావా, లేక నేను దీన్ని పేల్చుకుని ఇక్కడే పాడెక్కమంటావా? అమ్మా అది కాదమ్మా, అర్థం చేసుకోమ్మా ప్లీజ్ అమ్మా. ఏయ్, అర్థం చేసుకోవాల్సింది నువ్వు. మమ్మీ ఆ, ఆ, ఇప్పటికే నీకు 100 సార్లు చెప్పుండా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆఖరిసారి కావచ్చు. ఆ విద్య నీకు కరెక్ట్ కాదురా. ఆ కుటుంబమే నీకు కరెక్ట్ కాదు. అమ్మా అది కాదమ్మా, అర్థం చేసుకోమ్మా ఏయ్. ప్లీజ్ అమ్మా. ఈ అమ్మ చెప్పింది నువ్వు అర్థం చేసుకో. అమ్మా అమ్మా ఏయ్, అది కాదమ్మా. వదిలు. అమ్మా, అమ్మా. వదలరా. మాట వినమ్మా. అమ్మా మమ్మీ అమ్మా అయ్యో. అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా వదలరా, వదలమంటుంటే వదలు. వదలరా. అన్నయ్య ఏయ్, వదలు. మమ్మీ నా మాట వినమ్మా. వదలు, వదలరా. ఏయ్, వదలు. ఆ, నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా. ఆ. మమ్మీ ఏంటి మమ్మీ అంత డేర్ చేసావ్? మనకు కావాల్సింది అవ్వాలనుకున్నప్పుడు కొన్నిసార్లు చెయ్యాలమ్మీ. హ, ఆహా, ఓహో, నువ్వు సూపర్ అఖిలమ్మ. చిన్న బుల్లెట్ అడ్డు పెట్టుకొని వినయ్ బాబు నీ మాటకు అడ్డు చెప్పకుండా చేశావు. సూపర్ అంటే సూపరే. ఆ. ఆ, ఆ, కానీ అఖిలమ్మ, కానీ ఏంది బావుగారు? ఆ, అదేనమ్మా, ఈ సమస్య అయితే చిన్న బుల్లెట్తో సమస్య పోయింది. కానీ అవతల ఆ 6 అడుగుల బుల్లెట్ ఉన్నాడు కదా, అదేనమ్మా వెంకీగాడు. వాడు ఎట్నుంచి ఎప్పుడు ఎలా వస్తాడా అని కాస్త భయంగా ఉందమ్మా. పెద్దనాన్న దేనికి భయం? వాడిక్కడికి రాకుండా మనం ప్లాన్ చేసి ఫ్యాక్టరీకి పంపించేశాం కదా, సో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హ, అవునమ్మా, మర్చిపోయాను. అబ్బా, మీరిద్దరూ సూపర్ అంటే సూపరే. అయితే ఆ వెంకీగాడు ఇక్కడికి రాడన్నమాట.
కబా ఏమైనా తెలియట్లేదు సార్. డ్రైవర్ ఏమైంది? మళ్ళీ ఏమైంది? బండి స్టార్ట్ అయ్యేలా లేదు సార్. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయండి, నా నంబర్ తీసుకోండి. హలో, బాబు, నేను వింటేజ్ రంగారావుని. చెప్పండి సార్. అర్జెంట్ పని మీద ఫ్యామిలీతో వెళ్తుంటే అర్ధాంతరంగా కారు ఆగిపోయింది బాబు. ఓసారి వచ్చి చూస్తావా? సార్, అది ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఇప్పటికిప్పుడంటే అలా అనకు బాబు, ముఖ్యమైన ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాము. నువ్వు తప్ప ఈ కార్ని ఎవరూ రిపేర్ చేయలేరు. అర్థం చేసుకోండి. ఇక్కడే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద ఉన్నాం. వేరే వెహికల్ అంటే కూడా కష్టం అవుతుంది. అర్థం చేసుకో బాబు. సరే సార్, ఇప్పుడు ఎక్కడున్నారో లొకేషన్ షేర్ చేయండి, వస్తాను. థ్యాంక్ యూ బాబు. లొకేషన్ పంపుతాను. అలాగే సార్. ఒరే, అబ్బాయికి లొకేషన్ పంపించు. అమ్మ నా కొడుకోయ్, ఎంత బాగుండవురా. ఈ ఎంగేజ్మెంట్ డ్రెస్సులో ఎంత బాగుండాడో నా బిడ్డ, నా బంగారం అమ్మ. చూడన్నా, ఈ అమ్మ మాట విన్నందుకు, అమ్మ మనసు అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉండాది వినయ్.